టైం అంటే టైమే, పొద్దుముకిందంటే చాలు ఇక నేను వస్తున్నా అని ఉరుకొచ్చుడే. ఓ అర్ధగంట గంట సేపు దమ్మడ దిమ్మడ దంచుడే దంచుడు. ఓ మలక పట్నం మీది బాజుకు, ఇంకో మలక కింది బాజుకు వంతులు పెట్టుకొని అరుచుకునేది. కానీ 2 రోజుల సంది హైదరాబాద్లోనే ఉన్నాడుల్లో. పొద్దు లేదు మాపు లేదు, ఫుల్ టైం డ్యూటీ. కాకుంటే జరంతా జోరు తగ్గించిండు. ఎక్కడిది పొద్దాక ముసిరే, తుప్పురు తుప్పురు కొట్టుడు, జరసేపు గర్విచ్చుడు. పొద్దుగాల ఆఫీసులకు వస్తప్పుడు ఇంటికి పోతప్పుడు ఆనకొట్లు దొడుక్కొని మెల్లగా నడిపిండ్రు బండ్లు. రోడ్లంతా చిత్తడి చిత్తడి, ఆత్రమాత్రం మురికితే ఏడ పుసుక్కున జారేది తెలియదు. ఇక పొద్దుముక ఓ మలక అందుకొని గట్టిగానే జంపింది పట్నమంతా. గంతే చూస్తుండగానే రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాములు. వర్షంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆఫీస్కి వెళ్ళాలంటే దాదాపు ఒక 2 గంటల సమయం పట్టింది. కొంచెం మాకు కూడా ఇబ్బంది అవుతుంది. పొద్దున ఆఫీస్కి వచ్చేటప్పుడు వాన, పోయేటప్పుడు వాన. వర్షం కాలం గల్లీలో పోవాలంటే బురద ఒకటి నడవాలంటే కష్టం ఉంది. సడన్ గా పడిపోతుంది వాన, అందుకని మేము జాకెట్ అయినా రెయిన్ కోట్ అయినా ఏమైనా తీసుకురానికి కష్టం అవుతుంది. వాటర్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయినప్పుడు మాకు మ్యాన్ హోల్స్ రిలేటెడ్ ఛాలెంజెస్ వస్తున్నాయి, ఫేస్ చేస్తున్నాం. ఆఫీస్ నుంచి 6కి బయలుదేరితే 6:30 వరకు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు డైలీ 7:30 అవుతుంది. ఇక చెప్పుకోవాల్సింది హైడ్రా పనితనం గురించి. సడక్ల మీద నీళ్ళాగకుండా ఎప్పటిదప్పుడు సాఫ్ చేస్తాన్రు. డ్రైనేజ్ మూతలు తెరిచి చెత్తాచెదారం తీసేస్తేనే కదా వరద జప్పును వెళ్ళిపోయేది. మొన్నో ఫ్లైఓవర్ మీద మత్తడి వారే కదా, గందుకే ఆటి మీద సుత క్లీనింగ్ కార్యం నడుస్తాంది. ఫ్లైఓవర్ మీద పడ్డ వర్షం అంతా కిందికి వెళ్ళడానికి మనకు పెట్టినటువంటి వెంట్ హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఏదైనా వాటర్ కూడా స్టాగ్నేషన్ కాకుండా. ట్రాఫిక్ డ్యూటీలు సుతా అరుచుకుంటున్నారు, ట్రాఫిక్ జామ్లు కంట్రోల్ చేస్తున్నారు. పలానా ఏరియాల ట్రాఫిక్ ఎక్కువంది, ఏరే రూట్ లో పొమ్మని పబ్లిక్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపుతుండ్రు. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తానికి పోలీసులు సుతా మాగానే తిప్పల పడుతున్నారు. రాజ్భవన్ ముందల ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతంలో ఒక 10 lakhs వాటర్ స్టోరేజ్ పాయింట్స్, వాటర్ పిట్స్ కట్టడం జరిగింది లాస్ట్ 8 months బ్యాక్. దాంతో మనం మీకు ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ కాలేదు. సీఎం సారు ఆర్డర్ వేసినట్టే వాతావరణం శాఖతోటి మాట్లాడి 3 గంటల ముందే చెప్తాన్రు ఆనవడేది. గా టైంలా పబ్లిక్ బయటికి రాకుంటే మంచిదనేది ఆఫీసర్ల మాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి వాటిని ఉపయోగించే విధంగా మెసేజెస్ కూడా పంపించడం జరుగుతుంది. సో దానివల్ల కూడా కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది సార్. ఇక సిటీకి మీదున్న హిమాయత్ సాగర్ నిండుకుండైంది. ఇంకో 2 అడుగులు నీళ్లు పెరిగినా అంటే గేట్లు ఎత్తుడే. ఆడికెళ్లి సక్కగొచ్చి మూసీలా కలుస్తాయి కాబట్టి ఒడ్డెమ్మటి ఉండేటోళ్లకు పైలం చెప్తాన్రు ఆఫీసర్లు.